నోబెల్ పురస్కార గ్రహీతలు 2025 సంబంధించి ముఖ్యంగా ఫిజిక్స్ భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కార గ్రహీతలకు సంబంధించి ఎలా గుర్తుపెట్టుకోవాలో వీడియోలో మీకు ఈజీగా అర్థం విధంగా ట్రిక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఈ చిన్న స్టోరీ లైన్ ద్వారా ఈ భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కార గ్రహీతలను ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. తిక్క చేసి క్లారిటీ లేని మ్యారేజ్ చేసుకుంటే డైవర్స్ అవుతుంది. ఓకేనా? ఈ యొక్క చిన్న ట్రిక్ ద్వారా ఈజీగా ఈ భౌతిక శాస్త్రంలో ఉన్న పురస్కార గ్రహీతలను గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎలా లింక్ చేస్తానో చూడండి. జాన్ క్లర్క్, అదేవిధంగా జాన్ ఎం మార్టినిస్, అదేవిధంగా మైకెల్ హెచ్ డెవోరెట్, వీరి ముగ్గురికి నోబెల్ పురస్కారం అనేది ఫిజిక్స్లో రావడం జరిగింది. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి, వీరి ముగ్గురిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ చూడండి. తిక్క చేసి అంటే భౌతిక శాస్త్రం. తిక్క అనగానే భౌతిక శాస్త్రంలో పురస్కార గ్రహీతలు. ఓకేనా? క్లారిటీ లేని మ్యారేజ్, క్లారిటీ అంటే క్లారిటీ క్లర్క్. ఓకేనా? క్లారిటీ లేని మ్యారేజ్ ఇక్కడ మ్యారేజ్ అంటే మ్యారేజ్ మార్టినిస్. ఓకేనా? మొదటి మూడు లెటర్స్ చూడండి. చేసుకుంటే, మ్యారేజ్ చేసుకుంటే డైవర్స్ అవుతుంది. ఇక్కడ చూడండి, డైవర్స్ అంటే డెవోరేట్. సిమిలర్గా ఉన్నాయి పదాలు చూడండి. ఈ మూడు సిమిలర్గా ఉంటాయి పదాలు. ముగ్గురు వచ్చింది కదా. తిక్క చేసి అంటే భౌతిక, క్లారిటీ అంటే క్లార్క్, మ్యారేజ్ అంటే మార్టినిస్. ఓకేనా? డైవర్స్ అంటే డెవోరేట్. వీరి ముగ్గురిని ఇలా ఈ కోడ్ ద్వారా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మరి వీరికి ఈ పురస్కారం అనేది ఎందుకు రావడం జరిగింది? ఎలక్ట్రిక్ సర్క్యూట్లోని మ్యాక్రోస్కోపింగ్, క్వాంటమ్ మెకానికల్ టన్నెలింగ్ మరియు ఎనర్జీ క్వాంటైజేషన్ ఆవిష్కరణకు గాను వీరికి ప్రకటించడం జరిగింది. ఎవరు ప్రకటిస్తారు? ప్రకటించే సంస్థ ఏది అంటే స్వీడన్లోని స్టాక్హోమ్లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. ఇలా మనము ఫిజిక్స్లో భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కార గ్రహీతలను ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఈ ట్రిక్ ద్వారా. ఓకేనా? వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.